కాంగ్రెస్ పార్టీ దందాలకు పెట్టింది పేరని ఒకప్పుడు కమలం నేతలు కమ్యూనిస్టులు ఆరోపిస్తూ ఉండేవారు. 10 ఏళ్ల పాటు తెలంగాణలో విపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు అధికారానికి వచ్చిందే తడవుగా కొందరు నేతలు తమదైన శైలిలో వసూళ్ల రాజ్యానికి తెరతీశారు. చాలా తెలివిగా రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు సంధించే క్రమంలో ఉన్నట్లుగా కనిపిస్తూ సైడ్ ట్రాక్ గా కలెక్షన్ కింగ్స్ గా మారారు. వారిలో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానమైన నేతగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో జరిగే అన్ని అరాచకాలకు పొంగులేటి కింగ్ పిన్ గా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. పొంగులేటి తనకు తాను తెలంగాణ మంత్రివర్గంలో నెంబర్ 2గా భావించుకుంటున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, మాట తీరు కూడా అలాగే ఉంది. పొంగులేటి పెత్తనాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే సహించలేకపోతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే 2 మీటింగ్లు జరిగాయి. రెండో మీటింగ్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు హాజరయ్యారు. తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని భూ వ్యవహారాల్లో పొంగులేటి తలదూర్చి వసూళ్లు చేసుకుంటున్నారని వారి ప్రధాన ఆరోపణ. నియోజకవర్గ అభివృద్ధి పనులకు పొంగులేటి లాంటి మంత్రులు అడ్డు తగులుతున్నారని ఆరోపణలు ఒక వంతైతే, అసలు సమస్య మాత్రం పొంగులేటి దందాలేనని చెబుతున్నారు. నేనేం బ్రోకర్ దందాలు చేయడం లేదు అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పొంగులేటిపై విరుచుకుపడ్డం కాంగ్రెస్ పార్టీలో అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. పైగా పొంగులేటి వసూళ్ల పర్వం ఎలా ఉందో కూడా అర్థమవుతోంది. 100 కోట్ల రూపాయల భూములు చేతులు మార్చుతూ పొంగులేటి పర్సంటేజీలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిటికి ఆధారాలు ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు. ఏ పనికైనా కనిష్టంగా 30% వాటా ఇవ్వాల్సిందేనని పార్టీ వర్గాలు, కాంట్రాక్టు పనుల్లో ఉన్నవాళ్లు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారానికి వచ్చిన కొత్తల్లోనే బీఆర్ఎస్, బీజేపీ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశాయి. పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీ కొంతకాలం క్రితం యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కుంభకోణంలో భాగస్వామని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల పొంగులేటి నివాసంపై ఈడీ దాడులు కూడా చేసింది. పొంగులేటి వసూలు రాజాగా మారారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే ఆయన ఎదురుదాడి చేసి వారి నోరు మూయించేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి కంపెనీకి టెండర్లిచ్చి కాన్ఫ్లిక్ట్ అయిన ఇంట్రెస్ట్ కు తెరతీశారని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించి ఉన్నారు. అలాంటి కాంట్రాక్టులు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. అంతకుమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పటికే డౌన్ అయిపోయి ఉంది. అయినా సరే పొంగులేటి మాత్రం తన వాటా తనకు రావాల్సిందేనని చెబుతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా లబోదిబోమని సీఎం రేవంత్ కు మొరపెట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అసలే రేవంత్ రెడ్డి 4th సిటీ ప్రతిపాదనతో ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు ఏమవుతుందోనన్న భయం వెంటాడుతుంటే పొంగులేటి రూపంలో మరో ఉపద్రవం వచ్చిపడుతోంది. పైగా తనది కాని శాఖల్లో కూడా పొంగులేటి తలదూర్చి కలెక్షన్ కింగ్ గా మారినట్లు చెబుతున్నారు. పొంగులేటికి సొంత ఖమ్మం జిల్లాలో అయితే 3 మంత్రులు ఉన్నారు. అందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నామ్కే వాస్తేగా మిగిలిపోయారు. అన్ని వ్యవహారాలు చూసుకుంటూ పొంగులేటి ఫుల్ దందాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ ఫుల్ కలెక్షన్స్ చేసేవారని, కాంట్రాక్టర్ల నుంచి భారీగా వసూలయ్యేవని తెలుస్తోంది. అలాంటిది ఇప్పుడు పొంగులేటి ఆయన్ను మించిపోయారట. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంటుందో లేదో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.